పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జనసేన సైనికులు విచక్షణ రహితంగా దాడి చేశారు. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అతన్ని కొట్టడమే కాకుండా పక్కనే ఉన్న తన షాపును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది వీరత్వమో లేదా రౌడీజమో తెలియని పరిస్థితి ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఆ ఆర్ఎంపీ డాక్టర్ వైసీపీ సానుభూతిపరుడు కావడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తుంది. మచిలీపట్నం మండలం సత్రపాలెంకి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు బాధితుడు గిరిధర్ 4 రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్పై కామెంట్ చేశారు. విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ ఏం న్యాయం చేశారంటూ కాస్త ఘాటుగా విమర్శించారు. దాంతో 100 మందికి పైగా జనసేన కార్యకర్తలు గిరిధర్పై దాడి చేశారు. అంతేకాదు ఆయన ఇంటి ముందు గురువారం రాత్రి ధర్నాకు దిగారు. అటుపై ఆయనపై దాడి చేసి బలవంతంగా ఆయనతో క్షమాపణలు చెప్పించారు. ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఆ వీడియో తీసేప్పుడు పోలీసులు కూడా అక్కడే ఉన్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అంటే పోలీసులే దగ్గరుండి ఇదంతా చేపిస్తున్నారన్న అనుమానం కలుగుతుంది. ఇంట్లో వ్యక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. అయితే ఇలా వీడియో తీయడం బట్టి చూస్తుంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే ఇలాంటి గతినే పడుతుంది అని భయపెట్టేలా ఇలా చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే ఇక్కడితో ఈ వివాదాన్ని ఆపకుండా గురువారం రాత్రి చిలకలపూడి పోలీసులు గిరిధర్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో గిరిధర్కు మద్దతుగా పిఎస్కు వైఎస్ఆర్సీపీ నేతలు వచ్చారు. ఈ క్రమంలో జనసేన వైసీపీ కార్యకర్తలకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. విషయం గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఇరు వర్గాలను అదుపు చేశారు. లేదంటే గ్రూపుల కింద కొట్టుకునేవారు. ఈలోపు మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్టేషన్కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తన భావాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ఉందని కోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా దాడులకు దిగడం అర్థం లేని పని అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో ఎంతోమంది వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ను విమర్శించారు, దారుణంగా మాట్లాడారు. కానీ కూటమి ప్రభుత్వం ఏది చేసినా అది మంచిదే అంటూ పొగడాలా, ఎవరిని ప్రశ్నించొద్దా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.